హాయ్ స్టూడెంట్స్, ఎంసెట్ లాస్ట్ డే ప్లాన్. ఓకే, రేపు 20th మే మనం ఇప్పటిదాకా చేసిన వర్క్ అంతా ఒక ఎత్తు, లాస్ట్ డే చేసే ప్లానింగ్ ఒక ఎత్తు. ఓకే, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఇస్తున్నాను చూడండి. మార్నింగ్ 9 to 10:30 AM. అంటే యాక్చువల్గా నేను ఎలా ప్లాన్ చేశానంటే మార్నింగ్ 5 to స్టార్ట్ చేస్తాను, బట్ కొంచెం వీడియో లేట్ అయింది కాబట్టి మీకు టైం ఇస్తున్నాను. 9 to 10:30 AM ఇంపార్టెంట్ ఫార్ములా ర్యాపిడ్ ఫైర్ ఏంటి క్వాడ్రాటిక్, బైనామియల్ థీరం, సీక్వెన్స్ అండ్ సిరీస్, ట్రిగ్నామెట్రీ. ఈ ఫార్ములాలన్నీ ర్యాపిడ్ ఫైర్ చేయాలి. 11 to 1 AM క్యాలిక్యులస్ ఫార్ములా ప్లస్ P/Q, డెరివేటివ్స్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, లిమిట్స్, ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఈ. ఓకే, ఈ P/Qలో ఏ మోడల్ ఎక్కువ రిపీట్ అవుతుందో ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నాం. అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ మీరు వర్క్ చేయండి. 2 to 4 PM జామెట్రీ, స్ట్రైట్ లైన్, సర్కిల్స్, కోనిక్స్, 3D వెక్టార్స్. ఓకే, అండ్ 4 to 6 PM ఓన్లీ P/Q, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. 6 to 7:30 PM షార్ట్ ట్రిక్స్ అండ్ చీట్ కోడ్స్, ఇవి మాత్రమే చేయాలి. ఓకే, మ్యాథమెటిక్స్కి వెయిటేజ్ 80 మార్క్స్, ఇది మీ మనసులో గుర్తుపెట్టుకోండి. మనకి 65 to 75 మార్క్స్ కానీ వస్తే 10,000 లోపల ర్యాంక్ వచ్చేస్తుంది. మన టార్గెట్ 80 పెట్టుకుని వెళ్ళండి. సో మనం మ్యాథ్స్లో 80కి ఉన్నది కాబట్టి మన టార్గెట్ 50 మార్క్స్ వచ్చేస్తే మనం సూపర్ సక్సెస్. ఎందుకంటే 50 అండ్ 10 to 15 ఫిజిక్స్ అండ్ 10 to 15 కెమిస్ట్రీ, టోటల్ మనకు అంత కలిపి 75 మార్క్స్ రావాలి అట్లీస్ట్. ఇది మన టార్గెట్. ఓకే, మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? మెయిన్ టాపిక్స్, ఈ క్విక్ టిప్స్ ఏంటంటే ఫోకస్ ఆన్ ఓన్లీ ఆన్ హై వెయిటేజ్ టాపిక్. ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటంటే ఉన్నాయి. క్యాలిక్యులస్ బాగా హై వెయిటేజ్ ఉంటుంది, ఈజీగా బిట్స్ ఉంటాయి, అవి జాగ్రత్తగా చేసుకోండి. అండ్ డోంట్ గెట్ స్టక్ ఆన్ డిఫికల్ట్ క్వశ్చన్స్. మీరు ఒక ప్రాబ్లం చేస్తున్నారు, ఆ ప్రాబ్లంలో ఏదైనా కష్టమైన క్వశ్చన్ మీకు కనబడింది, మధ్యలో ఆగిపోతే మరి దాన్ని వదిలేయండి, దాని మీద పట్టుకుని కూర్చోకండి. అండ్ యూజ్ ఎ టైమర్ ప్రాక్టీస్ రౌండ్స్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 30 నిమిషాల్లో 25 బిట్స్ అయినట్టుగా ప్లాన్ చేసుకోండి. ఓకే, 25 బిట్స్ అవ్వాలి. 80 మార్కులు, 80 బిట్లు మ్యాథ్స్లో మనకి 40+ అంటే 50+ రావాలి. 40కి 50కి మధ్యలో మనకు రావాలి ఎంసెట్లో మ్యాథ్స్. ఇది మన టార్గెట్. కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీకు 60 మార్కులు ఈజీగా వస్తాయి. పేపర్ ఈజీగా మోడరేట్గా కానీ ఉందా, మనం 50 to 60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. రేపు ఎగ్జామ్ హాల్లో ఎలా ఎగ్జామ్ పేపర్ని అటెంప్ట్ చేయాలని షార్ట్ ట్రిక్స్ మీకు చెప్తాను మొత్తం అంతా. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఒక రోజే ఉంది, టైం వేస్ట్ చేయొద్దు.